చెట్టు ఉంది అక్కడ చూడు, ఆ చింత చెట్టు కాడికి వెళ్ళి ఈ చింత చెట్టు పక్క పొంట అప్పట్లో ఎడ్ల బండ్లు దారి ఉండే. ఈ బెల్లం అంతా ఇక్కడికి వెళ్ళే ఉండబోయి గదులకు వస్తుండే. దారి చెరుకు పెట్టినప్పుడు మాట లాస్ట్ 82, 83 దాకా దారి ఉండేది ఆ పక్క చింత చెట్ల పక్క పొంట. తర్వాత ఆ చింత చెట్ల కాడికి గుట్ట బాబు, ఇది 3 ఏళ్ళ సంది కొడుతున్నారు ఇట్లా. ఇప్పటి సందో ఉండే అలుకు సంబంధించింది, అలుగు పోకుండా పొడుచుకపోకుండా ఊరుకు సంబంధించింది ఇది గుట్ట. మళ్ళా అలాది ఆ సరద్దు చిన్న చెట్ల కాడికి వెళ్ళి అటు ఇటెపోయి మా ఇది ఊరుకు సంబంధించింది మొత్తం ఈ గుట్ట తీట. ఈ తెనుగోళ్ళు, నాకెపోళ్ళు, చిన్న చెట్లు, సిత్పల్ చెట్లు అన్నీ పట్టుకునేటోళ్ళు. ఈ చిన్న చెట్ల కాడికి వెళ్ళి ఆలది ఇదంతా ఊరి మీది. సర్వే నెంబరు 418 అటు ఇది జంగల్ చెరుకు ఊరి మీదకి వెళ్ళి ఈ 3 సంవత్సరాలు దీంతో తీయబట్టి ఎట్లా దాన్ని మేము ఆపేసినాం. కేసు పెడుతున్నారట. ఎట్లా కేసు పెడతాడు మా పెద్ద మనుషుల మీద? ఊరోళ్ళందరూ అందరూ మాట్లాడాలని మేము మాట్లాడుతున్నాం. ఇది మొత్తం 418 అసైన్మెంట్ భూమి ఉంటుంది. అయితే పక్క పొంటి 1 ఎకరం దాకా దొడ్డిలో పోయిందర్ అనేటైనా ఉంది. దాని పక్కకి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లో గత 2-3 ఏళ్ళ నుంచి మొరం కొడుతుండు. పాత పెద్ద మనుషులు అడిగితే ఇది నాది అన్నారట. వాళ్ళు సపోర్ట్ చేయలేరు. మేమ్స్ అడిగితే మార్క్స్గా మాది అని అన్నాడు. కాగితాలు తెమ్మంటే కాగితాలు తెస్తా కానీ మీ దీంట్లో అడుగు పెట్టేది లేదు ఎవరు అని అంటే, అట్లా కాదు నువ్వు కాగితాలు తెస్తే ఊపుకుంటాం, లేకుంటే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తామని గత 3 రోజుల నాడు ఎంఆర్ఓ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ వచ్చి సర్వే చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్, మా ఇది అసైన్మెంట్, ఇది దీనికి ఎవరి పర్మిషన్ ఇవ్వము, ఆయనకు సో చెప్పేస్తాం, ఇప్పటి నుంచి ఏం తీయద్దని చెప్పడం జరిగింది. ఈయన ఏం చేసిండంటే మాకు అద్దనంగా ఇది చేసిండని చెప్పేసి మా పెద్ద మనుషుల మీద మీరు ఊరుకు పైసలు ఇవ్వరు అన్నారు. పైసలు ఇవ్వకుంటే నాకు SC ST కింద యాక్ట్ కింద మాకు కేసు పెట్టండు. అయితే మీరు ఇవ్వకుంటే మీరు ఏం చేస్తారు అన్నట్టు మేము తిట్టినామని కేసు పెట్టిండు. ఇది సమంజసం కాదు. ఊరందరి విషయము. ఊరు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 3000 పబ్లిక్లో అందరికీ తెలుసు ఇది అసైన్మెంట్ భూమి ఊరి మీద అని. ఆయన ఏదో కొట్టుకుంటే సో మేము అద్దంలే మొరం ల్యాండ్ గురించి మాట్లాడితే దీనికి ఏదో పెద్ద కేసు పెట్టి మాకు ఇది చేస్తున్నాడు. నేను గంగోని సంతోష్, మాజీ సర్పంచ్, విలేజ్ కమిటీ అధ్యక్షుడిని. ఇదైతే 418 సర్వే నెంబర్ ఉన్నది. గత 3 సంవత్సరాల నుంచి భోజేందర్ అనే వ్యక్తి ఇంకో ఇద్దరితో కలిసి ఇక్కడ నుంచి మొరం అక్రమంగా తరలిస్తూ అమ్ముతున్నాడు అనేది మాకు గతంలో తెలిసినా కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే విలేజ్ కమిటీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది నా భూమి అని చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళందరూ కూడా దీని గురించి ఏం పట్టించుకోలేదు. కాకపోతే ఇది మొన్న మాకు మా చెరువు నిండిన తర్వాత ఏంటంటే అలుగెళ్ళడం జరిగింది. చెరువు కట్ట కూడా ఇబ్బంది అవుతున్నది, ట్రాక్టర్లు నడుస్తున్నాయని మేము ఇక్కడ వచ్చి పరిశీలన చేస్తే ఏమవుతుందంటే ఆయన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మించి ఆయన ఏదైతే గుట్ట ఉన్నదో ఆ గుట్టను తవ్వుతూ ఉన్నాడు. ఆ గుట్టను తవ్వుతూ ఉంటే మేమందరం అడిగినాం ఏంటంటే అసలు ఇది నీ గుట్ట అయితే నీకు ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో నీకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ ఉన్నదో ఎంఆర్ఓ గారు ఇచ్చింది మాకు తీసుకురావాలని చెప్పేసి అని గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళని అడిగితే ఆయన నా దగ్గర ఉంది నేను మళ్ళీ తీసుకొస్తా అని చెప్పేసి అని దాటేసిండు. దానికి మేమేం చేసినామంటే ఇదంతా ఆపాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పినాం. ఎంఆర్ఓ గారు సర్వేయర్ను పంపించి ఈ భూమి ఏదైతే ఉన్నదో దీనివల్ల ఇది తీయడం వల్ల ఏమవుతుందంటే మాది 100 ఎకరాల చెరువు ఉన్నది. ఆ చెరువు అది ఒక్క తొనుకు మధ్యలో గుట్ట ఉండుట్లో మా చెరువు ఆగుతున్నది. మా చెరువుకు ఆగం ఎక్కువ ఉంటుంది కాబట్టి లింగం చెర్ల నుండి లింగం చెరువు నిండితే ఆ అలుగెళ్తుంది. దాని నుంచి వాటర్ ఎక్కువ వచ్చి మా చెరువుకు ఫ్లోట్ ఎక్కువ అవుతుంది. ఫ్లోట్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ అలుగు దిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలుగు దిగి ఈ కట్టకు ఏదైతే ధీమాగా ఉన్నటువంటి ఈ గుట్టను తీస్తే ఈ చెరువు దిగిపోయి ఈ పక్కన ఉన్నటువంటి అమరాజు మరియు ఈ కింది గ్రామాలన్నిటి కూడా ఇబ్బంది ఉంటుంది. మా పొలాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అని ఆయనను మేము పిలిపించి మాట్లాడితే ఆయన మాకేందంటే ఎంఆర్ఓ గారికి చెప్పండి రెవెన్యూకి పోండి అని అంటే మేము రెవెన్యూ ఆఫీసర్ గారి దగ్గరికి పోయినాం. ఆయనకు రిప్రజెంటేషన్ చేసినాం. ఆయన సర్వేయర్ను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఏదైతే ఉన్నదో ఈ గుట్ట ప్రాంతం ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ అలా ఏంటంటే ఆయన జాగా వదిలిపెట్టి ఈ మిగతా అయితే గుట్ట ప్రాంతం ఏదైతే 2 ఎకరాల 11 గుంటల భూమి ఉన్నాయని సర్వేయర్ గారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని ఆల్మోస్ట్ ఆల్ అయినా అంచు పొంట ఉంచింది కాకుండా మిగతా మొత్తం అంతా తొలిసేసి మొత్తం మొరం అమ్ముకోవడం జరిగింది. కాబట్టి దీని మీద మేము అందరికీ కూడా కలెక్టర్ గారికి, సిపి గారికి,
అందరికీ కూడా చెప్తామని అంటే గతంలో ఆయన అందరికీ కూడా ఇదే చెప్తున్నాయి. ఆయన ఏంటంటే ఆయన స్వయాన ఎస్టీ కాబట్టి గతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాలు ఎవరైతే ఉన్నారో బొంబాయి భూమన్న అని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మొరం ఎందుకు తీస్తున్నావు, ఈ గుట్టను ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు అని అడిగిన వాళ్ళందరికీ కూడా నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపలేపిస్తా కొడుక అని చెప్పి బొంబాయి భూమన్న అనే ఇద్దరు దంపతులను కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది గతంలో. ఇట్లా చేసుకుంటూ ఆయన అందరికీ బెదిరిస్తూ పోతూ ఇప్పుడు మా గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే మేము ఎటువంటి దీనికి పోకుండా గ్రామ డెవలప్మెంట్ కోసమే పాటుపడేటటువంటి మా గ్రామ కమిటీని ఈరోజు ఆయన బదనాం చేస్తూ మా అందరి మీద కూడా ఏదో అపోలకు పోయి నన్ను ఎస్సీ ఎస్టీ అన్నారు, నన్ను డబ్బులు అడిగిరు అని చెప్పేసి అని స్వయానా వీళ్ళందరూ కూడా దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇసుక వ్యాపారం చేయడం కానీ మురం వ్యాపారం చేయడం కానీ ఫారెస్ట్ వాళ్ళతో వీళ్ళ మీద ఎన్నో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఎవరైనా ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ గారు కానీ మైన్స్ వాళ్ళు కానీ ఎవరు పరిశీలించినా కూడా అవన్నీ దాఖలాలు మనకు కనబడతాయని చెప్తున్నాం. ఇదైతే ఊరుకు చెరువుకు నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఆపాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాం. ఎంఆర్ఓ గారు నేను ఆపేస్తా అని చెప్పేసి అని చెప్పిండు. అది ఆయనకు సంబంధించింది కాదు, ఆయన దాంట్లోకి పోవద్దని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. దీనికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. గ్రామ కమిటీ మేము ఎటువంటిది కూడా ఆయనకి ఏం మాట్లాడలేదు, ఏమి చేయలేదు. ఆయనతోని సవ్యంగానే మాట్లాడినాం. నీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఇవ్వమని అడిగినాం. ఆయన ఇవ్వకుండా ఏంటంటే నేను చూసుకుంటా, నేను మీ మీద కేసు పెడతా, ఏమో చేస్తా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఏం చేస్తున్నారో మాకు తెలియదు. గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దీని గురించి మేము ఏదైతే ఉందో ఏడీ మైన్స్ కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ విన్నవిస్తాం. దీని గురించి లెటర్లు కూడా గత వారం రోజుల క్రితమే తీసి పెట్టడం జరిగింది. ఇవన్నీ మేము ఫర్దర్ అప్రోచ్మెంట్ న్యాయ సలహా కోసం అందరి దగ్గరికి పోతామని చెప్పేసి అని కోరుకుంటున్నాం.